భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి మూల స్తంభాలు వేదాలు. ఇవి అత్యంత ప్రాచీనమైనవి, పరమ పవిత్రమైనవి. విద్ అనే సంస్కృత ధాతువు నుండి వేదం అనే పదం పుట్టింది. అంటే జ్ఞానం అని అర్థం. వేదాలు ఎవరో ఒకరు రాసినవి కావు. అందుకే వీటిని అపౌరుషేయాలు అంటారు. అంటే ఇవి భగవంతుని శ్వాస నుండి ఉద్భవించి పరమాత్మ నుండి ఋషులకు అంతర్జ్ఞానంగా అందినవి. మొదట వేదమంతా ఒకటే రాశిగా ఉండేది. కలియుగంలో వ్యాసమహర్షి అధ్యయన సౌలభ్యం కోసం అందరికీ అర్థమయ్యేలా ఈ జ్ఞానాన్ని 4 భాగాలుగా విభజించారు. అందుకే ఆయనకు వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. 4 వేదాలలో మొదటిది ఋగ్వేదం. ఇది అన్నిటికంటే ప్రాచీనమైనది. ఇందులో దేవతలను స్తుతించే మంత్రాలు అనగా రుక్కులు ఉంటాయి. ప్రకృతిని, దైవత్వాన్ని ఎలా ఆరాధించాలో ఇది నేర్పుతుంది. రెండవది యజుర్వేదం. ఇది యజ్ఞయాగాదులు ఎలా చేయాలో వివరిస్తుంది. ఒక క్రతువుని ఎలా నిర్వహించాలి, ఏ పద్ధతిలో మంత్రాలు చదవాలి అనే క్రియను ఇది వివరిస్తుంది. ఇది కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని 2 రకాలు. మూడవ వేదం సామవేదం. ఇది సంగీతానికి మూలం. ఋగ్వేదంలోని మంత్రాలను రాగయుక్తంగా గానం చేసే పద్ధతిని ఇది వివరిస్తుంది. భగవంతునికి అత్యంత ప్రీతికరమైన వేదం ఇది. భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఇదే పునాది. 4వ వేదం అథర్వణ వేదం. ఇందులో లౌకిక విద్యలు, రక్షణ, సమాజం మరియు శాంతికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఇది మన దైనందిన జీవితానికి సంబంధించినది. ప్రతి వేదానికి ఒక అనుబంధ వేదం ఉంటుంది. దాన్నే ఉపవేదం అంటారు. ఉపవేదాలు మానవ జీవితంలోని వివిధ కళలు, శాస్త్రాలను వివరిస్తాయి. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం. ఇది ఆరోగ్యం మరియు వైద్యశాస్త్రం గురించి వివరిస్తుంది. యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం. ఇది యుద్ధతంత్రాలు మరియు ఆయుధ విద్య గురించి వివరిస్తుంది. సామవేదానికి ఉపవేదం గాంధర్వ వేదం. ఇది సంగీతం, నాట్యం మరియు లలిత కళల గురించి వివరిస్తుంది. అథర్వణ వేదానికి ఉపవేదం స్థాపత్య వేదం. ఇది పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, వాస్తు, సాంకేతిక విజ్ఞానం మరియు శిల్పకళల గురించి వివరిస్తుంది. ప్రతి వేదం మళ్ళీ 4 భాగాలుగా విభజించబడి ఉంటుంది. మొదటి భాగం సంహితలు. ఇది దేవతలను స్తుతించే మంత్రభాగం. రెండవ భాగం బ్రాహ్మణాలు. ఇది యజ్ఞాల ప్రాధాన్యతను వివరించే భాగం. మూడవ భాగం అరణ్యకాలు. ఇది ఆధ్యాత్మిక చింతన మరియు అడవుల్లో మునులు చేసే ఉపాసనల్ని వివరించే భాగం. 4వ భాగం ఉపనిషత్తులు. ఇది వేదాంతం అంటే వేద అంతం, వేదాల చివరి భాగం. ఇవి ఆత్మజ్ఞానం మరియు బ్రహ్మజ్ఞానం గురించి చెబుతాయి. వేదాలు అత్యంత ప్రాచీనమైన వైదిక సంస్కృతంలో ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. స్వరూపంలో ఇవి ప్రభు సంహితాలు అంటే ఒక రాజు ఆజ్ఞాపించినట్లుగా ఇది చేయాలి, ఇది చేయకూడదు అని ఖచ్చితమైన నియమాలను వివరిస్తాయి. ఇవి శబ్ద ప్రధానమైనవి అంటే వీటిలోని మంత్రాలను ఉచ్చరించే పద్ధతి చాలా ముఖ్యం. స్వరం మారితే అర్థం మారిపోతుంది. అందుకే వేదాలని రక్షించడానికి, వాటి అర్థాన్ని వివరించడానికి మహర్షులు 6 వేదాంగాలను అందించారు. మొదటి అంగం శిక్ష. ఇది వేద మంత్రాలని ఎలా ఉచ్చరించాలో నేర్పుతుంది. రెండవ అంగం వ్యాకరణం. ఇది భాషా నియమాలను వివరిస్తుంది. మూడవ అంగం ఛందస్సు. ఇది మంత్రాలలో గమనాన్ని, లయను నియంత్రిస్తుంది. 4వ అంగం నిరుక్తం. ఇది వేద పదాలకు అర్థాలను వివరిస్తుంది. 5వ అంగం జ్యోతిష్యం. ఇది యజ్ఞయాగాదులు చేయడానికి సరైన సమయం, తిథి, నక్షత్రాల గణనను తెలియచేస్తుంది. 6వ అంగం కల్పం. ఇది వేదమంత్రాలను ఆచరణలో ఎలా ఉపయోగించాలో చెబుతుంది. ఈ 6 వేదాంగాలు వేదాలని సరిగా ఉచ్చరించడానికి, అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి, వాటిని రక్షించడానికి తప్పనిసరిగా అవసరమైనవి. అంటే వేదాలు ఒక ఇల్లు అయితే వేదాంగాలు ఆ ఇంటికి తాళపు చెవుల వంటివి. వేదాంగాలు లేకపోతే మనం వేదజ్ఞాన భాండాగారంలోనికి ప్రవేశించలేము. ధర్మానికి వేదమే మూలం. ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం, భౌతిక శాస్త్రం వంటి ఆధునిక విజ్ఞానానికి పునాదులు వేదాలలోనే ఉన్నాయి. మనిషి ఎలా బ్రతకాలి, సమాజం పట్ల బాధ్యత ఏమిటి అనేది వేదాలు బోధిస్తాయి. సత్యం మాట్లాడడం, ధర్మాన్ని ఆచరించడం, ప్రకృతిని గౌరవించడం వంటి గొప్ప విలువలు ఇవి ప్రపంచానికి చాటాయి. వేదాలు మన సంస్కృతికి వెన్నెముక వంటివి. అందుకే మన పెద్దలు వేదాలను కాపాడుకోవాలని, వాటిని అధ్యయనం చేయాలని చెబుతూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు సంపూర్ణమైన జ్ఞాన గ్రంథాలుగా చరిత్రకారులు సైతం వేదాలను గుర్తించారు. సర్వే జనా సుఖినో భవంతు.